భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 25/5/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష త్రయోదశి ఆదివారం మధ్యాహ్నం 1:48 వరకు అశ్విని నక్షత్రం ఉదయం 9:20 వర్జం ఉదయం 5:38 ఉదయం 7:05 వరకు వర్జం ఉంది. సాయంకాలం 6:15 రాత్రి 7:44 వరకు కూడా వర్జాలు ఉన్నాయి. దుర్ముహూర్తాలు ఈరోజు సాయంత్రం 4:40 నుండి 5:32 వరకు కూడా దుర్ముహూర్తాలను సూర్యోదయం 5:29 సూర్యాస్తమయం 6:24 అమృతగడి తెల్లవారుజామున 3:10 నుండి తెల్లవారుజామున 4:40 వరకు రాహుకాలం ఈరోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు శుభకాలం. సాయంకాలం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి స్త్రీ సౌఖ్యం, సంతానం ద్వారా లాభాలు, దైవ కార్యాల్లో మీరు పాల్గొనే అవకాశం. వృషభ రాశి మిత్రులే శత్రువులుగా వ్యవహరించుట, అధిక ఖర్చులు, కానీ ఏదో రకం ధనం చేతికి అందడం, మానసిక అశాంతి కూడా గురి అయ్యే అవకాశం. మిథున రాశి అన్నింట మీదే పై చేయి, కుటుంబ వ్యవహారాలు అనుకూలించే అవకాశం, ధనలాభం. కర్కాటక రాశి వారి ఆర్థిక సమస్యలు, కోపం అధికంగా ఉండడం, ప్రయాణాలు అధిక ఖర్చులు. సింహరాశి సోదర మూలకంగా ఇబ్బందులు, బంధువర్గంతో ఇబ్బందులు, ఉష్ణజ్వర బాధలు ఉండే అవకాశం. కన్యారాశి అనారోగ్యం, ఔషధ సేవనం, శారీరక శ్రమ అధికంగా ఉండే అవకాశం. తులారాశి అకాల భోజనాలు, బంధుమిత్రులతో మాట పట్టింపులను ఎవరి విషయాలు కలగ చేసుకోకుండా ఉంటే ఈరోజు అన్ని విధాలుగా మీకు అనుకూలం. వృశ్చిక రాశి సోదరులతో మనస్పర్ధలు, రక్తము కళ్ళ చూచుట, మానసిక అశాంతి. ధనస్సు రాశి వారికి ఈరోజు నూతనమైన అవకాశాలు, కొత్త కార్యాలకు శ్రీకారం చుట్టే అవకాశం, అనుకూలం. మకర రాశి వారు విలువైన వస్తు వస్త్ర లాభాలు, వ్యాపారాలు అధిక లాభాలు ఉన్నాయి, మానసిక తృప్తి ఉండే అవకాశం. కుంభరాశి సంఘంలో మంచి పేరు వచ్చే అవకాశం, స్థిరత్వం పొందుట, దేవాలయ దర్శనాలు. మీనరాశి చేయి వృత్తి వ్యాపారాల్లో రాణింపు, స్థిర వృద్ధి కూడా ఉండే అవకాశాలు, మంచి ఆలోచనలు ఉంటాయి ఈరోజు. విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే క్షమః ఓం క్షమాయ నమః. క్షమ అనగా ఓర్పు లేక సహనము అని అర్థం. క్షమ భక్తుల యొక్క లక్షణాలని క్షణముగా దైవిక సంబంధం అని గీతలో చెప్పినట్లుగా క్షమయా పృథివీం సమః అన్నారు. సహనమునందు భూమితో సమానుడు. రామాయణంలో శ్రీరాముని గురించి కూడా వాల్మీకి వర్ణించాడు క్షమ అని. పవిత్ర గుణ అనుష్ఠానం ద్వారా పొందబడిన వాడు కనుక క్షమ అని స్తుతింపబడిను. క్షమ అనగా దైవ స్వరూపం, సహనం, ఓర్పు ఇవన్నీ ఉండ క్షమాగుణం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే దైవిక లక్షణం అది, క్షమించాలి. అలాగే దయ, సహనం, ఓర్పుతో ఉంటే అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఆ స్వరూపం పరమాత్మే, ఆయన మించిన క్షమాగుణం ఎవరికీ లేదు అని చెప్పడం కోసమే ఇది చెప్పడం జరిగింది. ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం.